ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఆగస్టు 21న భారత్ బంద్కు పిలుపునిచ్చింది. రిజర్వేషన్ బసావో సంఘర్షణ సమితి ఈ బంద్ను పురస్కరించుకుని కాకినాడ జిల్లా కోటనందూరులో మాల ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయమని, అవసరమైన వారికి రిజర్వేషన్లు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటూ ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనికి వ్యతిరేకంగా భారత్ బంద్లో భాగంగా రేపు కోటనందూరు మండలంలో బంద్ చేయుటకు పార్టీలకు అతీతంగా ప్రతి మాల సోదరుడు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు, భీమవరపుకోట సర్పంచ్ జగటాల వీరబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జగటాల కోట సత్తబాబు, బండి నానిబాబు, కొరందాసు రాము, బుక్కుడుపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జేబీఎం. నా పేరు జగటాల వీరబాబు. నేను భీమవరకోట సర్పంచ్ని. రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చే ఎస్సీ వర్గీకరణ విషయంపై మాలలందరూ కూడా బంద్ ప్రకటించడం జరిగింది. కాబట్టి దీనికి మన మాల సోదరులందరూ కూడా మీ పనులు రేపు మట్టికి ఆపు చేసి ఈ యొక్క బంద్ని చాలా ప్రశాంతంగా, చాలా ఘనంగా జరిగే విధంగా అందరూ ముందుకు రావాలని పిలుపునివ్వడం జరుగుతుంది కోటనందూరు మండలం నుండి. ఇందులో మనకి వర్గీకరణ అనేది కేవలం ఒక మాది సోదరులకి, మాల సోదరులకి సంబంధించిందే కాదు. ఇది మన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా కూడా మన దళిత జాతుల్ని భ్రష్టు పట్టించడానికి ఇది ఒక తీసుకుంటున్న నిర్ణయం తప్ప మరి ఏ దళిత జాతిని బాగుపెట్టాలనే ఆలోచన అయితే కాదు. కాబట్టి ప్రతి ఒక్క మాల సోదరులు కూడా ఆలోచన చేసి త్వరలో కూడా మాది సోదరులు తెలుసుకుంటారు. సుప్రీంకోర్టు యొక్క ఇచ్చిన తీర్పు మనకు మంచిదా చెడ్డదా అనేది త్వరలో కూడా మాది సోదరులు కూడా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు ఇచ్చింది అసలు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వీళ్ళు ఆ భ్రష్టుపరిచే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు ఈ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అనేది చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది కేవలం విభజించి పరిపాలించే ఒక రాజకీయ శక్తులు చేస్తున్నటువంటి ఇదొక భయంకరమైన దళితులపై ఉపయోగించే ఒక అస్త్రం లాంటిది. కాబట్టి మాలలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి పార్టీలకి అతీతంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వేరే అంటే కొంతమంది టీడీపీ సోదరులు అవ్వచ్చు, లేకపోతే మన వైఎస్ఆర్సీపీ సోదరులు అవ్వచ్చు, లేకపోతే మనకెందుకులే అనుకోవచ్చు. కాబట్టి అలాంటి ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఇందులో ఉద్యోగస్తులు పెద్ద వారందరూ కూడా పాల్గొని వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమానికి రేపు బంద్ ప్రకటించడం జరిగింది. కాబట్టి మన మాల సోదరులందరూ కూడా ఎప్పుడు పనులు ఉంటాయి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించుకునే మార్గం. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేసి రేపు ఎన్ని పనులు ఉన్నా కానీ స్వచ్ఛందంగా, ప్రశాంతంగా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మన యొక్క నిరసన తెలియపరచడానికి మనం అందరం కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, మనము సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎస్సీలని ఏబిసిడీలుగా వర్గీకరించి ఇటీవలే తీర్పునిచ్చారు. ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం మాలలందరూ ఐక్యతగా ఏర్పడి ఈ వర్గీకరణని మేము ఒప్పుకోము, వర్గీకరణ వల్ల మా జాతి చాలా నష్టపోతుందని చెప్పి మా జేఏసీ పెద్దలు ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా రేపు 21వ తారీఖు రాష్ట్రము మొత్తం, దేశం మొత్తం 29 రాష్ట్రాల్లో బంద్ ప్రకటించారు. ఈ బంద్కి మన ప్రతి మాల సోదరుడు ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయడానికి
మా మండల స్థాయి నుంచి వచ్చిన మా తోటి పెద్దలు వీరబాబు గారు, దొరబాబు గారు, రాంబాబు గారు, సత్యబాబు గారు, అల్లిపూడి నుంచి, భీమవరపుకోట నుంచి, అగ్రహారం నుంచి, కొట్టావు నుంచి రాజులు గారు వీళ్ళందరూ వచ్చారండి. రేపు బంద్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ బంద్ని జయప్రదం చేయడానికి మా పెద్దలు తాడి బాబ్జీ గారు, మల్లెల వెంకటరావు గారు, కారం శివాజీ గారు, జీవి హర్షకుమార్ గారు, ఇంకా చాలామంది రాష్ట్రంలో పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ ఆదేశాల అనుసారం రేపు బంద్ మేము ప్రకటిస్తున్నామండి. ఈ బంద్కి స్వచ్ఛంద సంస్థల వారు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై